హలో ఫుడీస్, ఇవాళ నేను చూపించబోయే రెసిపీ క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్. నాకు ఈ క్యాలీఫ్లవర్ వద్దు బాబోయ్ నేను తినను అనే వాళ్ళకి ఇలా చేసి పెట్టి చూడండి, అసలు వద్దులు పెట్టకుండా తినేస్తారు. సో ఇది ఎలా చేయాలో, వాటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చక్కచక్క చూసేద్దాం. హాయ్ అండి, నేను మీ మీనా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విందు వినోదం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్ని. ఇక్కడ నేను 300 గ్రామ్స్ క్యాలీఫ్లవర్ అనేది తీసుకున్నాను. వాటిని పీసెస్గా కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని కట్ చేసిన పీసెస్ని ఒక 5 మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ పండించేటప్పుడు వాళ్ళు చాలా పెస్టిసైడ్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు పురుగులు రాకుండా ఉండటానికి. సో ఏమైనా చిన్న చిన్న కీటకాలు ఉంటే ఇలా బాయిల్ చేయడం వల్ల వెళ్ళిపోతాయి. ఇలా అన్నీ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను, మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. పావు చెంచాడు ఆమ్చూర్ పౌడర్ అనేది వేసి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇందాక ఉడికించి పెట్టుకున్న ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని ఆ మసాలా అంతా ఈ ముక్కలకి పట్టేలాగా కోట్ చేసుకోవాలి. ఒక స్పాచులా కానీ ఒక గంట తీసుకొని అడుగు నుంచి తిప్పుతూ ఉండాలి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటర్ అనేవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఆ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ 1/4 కప్ వాటర్ తీసుకున్నాను, కానీ నాకు అందులో సగం వాటర్ మాత్రమే సరిపోయాయి మ్యారినేషన్కి. ఇలా అంతా కోట్ అయ్యాక ఒక కళాయి పెట్టుకొని కొంచెం నూనె అనేది వేసుకొని ముక్కలు అనేవి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఈ ఫ్రై అనేది మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే ముక్కలు అనేవి మాడకుండా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకొక కళాయి పెట్టుకొని ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, కరివేపాకు వేసి ఇవన్నీ వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని అదే ప్యాన్లో ఒక సైడ్కి ఒక గుడ్డు పగలు కొట్టుకొని వేయించుకోవాలి. ఈ ఎగ్ పొరటిని ఉల్లిపాయ మిశ్రమాన్ని కలిసేలాగా కలుపుకోవాలి. అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల చిల్లీ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓ పావు చెంచా కారము, పావు చెంచా గరం మసాలా వేసి కలుపుకోవాలి. అందులో ఇందాక మనం వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అందులో మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ అనేది యాడ్ చేసుకోవాలి. చివరిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసుకొని ఒక్కసారి అంతా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి ఈ ఫ్రైడ్ రైస్ అనేది తీసుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.